హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి జనరేట్ పాస్వర్డ్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి అండ్ పాస్వర్డ్ ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే చెప్తాను. సో చివరి వరకు వీడియో అయితే వాచ్ చేయండి. సో డౌట్స్ కూడా మీకు అయితే క్లియర్గా అయితే ఉండవు. సో వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ. అయితే మనకి ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి ఎవరైతే స్టెప్ 1 అండ్ స్టెప్ 2 అంటే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుందో నెక్స్ట్ మనకి ఏంటంటే పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మీకు ఇక్కడ చూపిస్తున్నాను, పే ఆన్లైన్ పక్కనే జనరేట్ పాస్వర్డ్ అండ్ లాగిన్ ఉంటుంది. మీకు క్లియర్గా స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇక్కడ మనకి పే ఆన్లైన్ ఏదైతే ఉంటుందో దాని పక్కనే జనరేట్ పాస్వర్డ్, క్యాండిడేట్ లాగిన్ ఈ రెండు ఆప్షన్స్ మనకి తొందరలో లింక్ ఎనేబుల్ అయిన వెంటనే మనకి జనరేట్ అవుతుంది. ఇక్కడ మన జనరేట్ పాస్వర్డ్, క్యాండిడేట్ లాగిన్. సో ఎవరైతే వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూసుకోవచ్చు జనరేట్ పాస్వర్డ్. ఈ జనరేట్ పాస్వర్డ్ మేము ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. ఇక్కడ జనరేట్ పాస్వర్డ్ అని చెప్పేసి మీకు ఐసీఆర్ ఫాము, పాలిసెట్ హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మాన్యువల్గా మీరు ఎంటర్ చేస్తారు. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్లో ఏపీ పాలిసెట్ 2025 వెబ్ ఆప్షన్స్ కానీ పాస్వర్డ్ జనరేషన్ కానీ ఇలా ఏమైనా కంప్లీట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. తక్కువ ఛార్జెస్ అయితే ఉంటాయి. అయితే మనకి ఇక్కడ బ్యాక్ వెళ్ళినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు, మీకు జనరేట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఇక్కడ ఐసీఆర్ ఫామ్ నెంబర్ ఉంది. ఐసీఆర్ ఫామ్ చాలా మందికి తెలియదు. ఐసీఆర్ ఫామ్ నెంబర్ అంటే డైరెక్ట్ మీ యొక్క ర్యాంక్ కార్డ్ ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఆ డౌన్లోడ్ చేసుకున్న దగ్గర ఐసీఆర్ ఫామ్ ఉంటుంది. ఓకేనా? మీకు క్లియర్గా చూపిస్తాను ఐసీఆర్ ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుందో. ఆల్రెడీ మీరు చెక్ చేసి ఉంటారు, ర్యాంక్ కార్డ్లో మనకి ఐసీఆర్ ఫామ్ నెంబర్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూసుకోవచ్చు మీకు క్లియర్గా, ఇది మనకి పాలిసెట్ ర్యాంక్ కార్డ్. ఇక్కడ మనకి ర్యాంక్ కార్డ్లో ఐసీఆర్ ఫామ్ నెంబర్ అని ఉంది, చూసారా? ఈ యొక్క ఐసీఆర్ ఫామ్ నెంబర్ అనేది ఇప్పుడు యూజ్ అవుతుంది అనమాట. అంటే పాస్వర్డ్ జనరేట్ చేసుకోవడానికి ఐసీఆర్ ఫార్మ్ అనేది ఏదైతే ఇక 3829248885 ఇలా ఉంటాయి అనమాట. సో అది కంపల్సరీ మీరు ఈ యొక్క ఐసీఆర్ ఫామ్ ఏదైతే ఉంటుందో ఇది పక్కన రాసుకొని ఈ జనరేట్ పాస్వర్డ్లో ఐసీఆర్ ఫామ్ అనేది మీరు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఐసీఆర్ ఫాము, హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసుకొని ఇక్కడ జనరేట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్లో దాన్ని ట్యాప్ చేసుకుంటారు. ట్యాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా డీటెయిల్స్ చూపిస్తాయి. క్యాండిడేట్ డీటెయిల్స్ అని చూపిస్తే మీ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము అండ్ రీజన్ ఏంటి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అండ్ మెయిల్ ఆ ఫిమేల్ ఇవన్నీ కూడా చూపిస్తాయి. నెక్స్ట్ మీ కేటగిరీ కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇవన్నీ పక్కన పెట్టేసుకోండి వెరిఫికేషన్ అప్పుడు చేసుకున్నప్పుడు. నెక్స్ట్ జనరేట్ పాస్వర్డ్ దగ్గర మెయిన్ గుర్తుపెట్టుకోండి, మనకి రెండు విధాలుగా అంటే 2 సార్లు పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేయాలి. ముందు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, అది కన్ఫర్మ్ కోసం ఎంటర్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో పాస్వర్డ్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, పాస్వర్డ్ షుడ్ హ్యావ్ మినిమం 8 క్యారెక్టర్. అంటే మనకి మినిమం 8 ఏదో 1 2 3 4 అయినా పెట్టిన పర్లేదు, న్యూమరికల్ పెట్టాలి అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. 8 క్యారెక్టరిస్టిక్స్ అండ్ 1 అట్లీస్ట్ 1 న్యూమరికల్ వాల్యూ. అంటే @ కానీ డాలర్ సింబల్ కానీ ఇలా మనకి ఏదైనా ఒక పాస్వర్డ్ జనరేట్ చేసేటప్పుడు మెయిన్ మీరు ఓన్లీ క్యాపిటల్ లెటర్స్తో కూడా అంటే ఒక క్యాపిటల్ లెటర్ పెట్టుకొని మిగతా స్మాల్ లెటర్స్ పెట్టుకొని డాలర్ కానీ ఇలా పెట్టుకొని, మ్యాక్సిమం కొంతమంది సర్నేమ్స్ పెట్టుకుంటారు, కొంతమంది వాళ్ళకి ఇష్టమైనది ఏదైతే పాస్వర్డ్ ఉంటుందో ఆ పాస్వర్డ్ పెట్టుకుంటారు. సో పాస్వర్డ్ అనేది కరెక్ట్గా ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో గ్రీన్ కలర్లో ఈ సేవ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా నెక్స్ట్ చూపిస్తుంది, పాస్వర్డ్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది, ప్లీజ్ లాగిన్ అని చెప్తుంది. ఓకేనా? సో మీకు ఈ యొక్క లాగిన్ ఐడి చాలా మంది డౌట్ పడుతుంటారు. లాగిన్ ఐడి అనేది మీకు మెసేజ్ అనేది వస్తుంది. రిజిస్టర్ అయిన ఏదైతే జనరేట్ పాస్వర్డ్ అయిపోయిన వెంటనే మీకు ఏదైతే రిజిస్టర్ అయిందో ఆ యొక్క నెంబర్ అంటే కౌన్సిలింగ్కి ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కే మీకు లాగిన్ ఐడి వస్తుంది. ఓకేనా? పాలిసెట్ 2025 అని చెప్పేసి మీ లాగిన్ ఐడి దాన్ని చెక్ చేసుకోండి అని ఉంటుంది. సో లాగిన్ ఐడి ద్వారానే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగలరు, గుర్తుపెట్టుకోండి, లాగిన్ ఐడి వస్తుంది. ఓకేనా? సో లాగిన్ ఐడి రాకపోతే ఏం చేయాలని కూడా చెప్తాను. సో పాస్వర్డ్కి లాగిన్ కాకపోతే కొంతమందికి జనరేట్ పాస్వర్డ్లో పాస్వర్డ్ జనరేట్ అవ్వదు. అంటే మీరు కరెక్ట్గా ఇవ్వకపోయినా, డాలర్ సింబల్ ఇవ్వకపోయినా ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. సో పాస్వర్డ్ కరెక్ట్గా ఇచ్చుకున్న తర్వాత మాత్రమే లాగిన్ ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు డైరెక్ట్ అక్కడే లాగిన్ ఏదైతే ఉంటుందో లాగిన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. సో ఇక్కడే లాగిన్ ఒకవేళ మీకు రాకపోతే ఇన్ కేస్ మీకు పాస్వర్డ్ జనరేట్ చేసిన అంటే మీ ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్కి ఈ యొక్క ఏదైతే నెంబర్ ఉందో ఈ నెంబర్కి మీరు మెసేజ్ అనేది చేయాలి. అంటే లైక్ ఏపీ పాలిసెట్ స్పేస్ 01 స్పేస్ హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేసి
మీకు హెల్ప్ లైన్ సెంటర్లో ఏదైతే నెంబర్ ఇచ్చి మీరు వెరిఫికేషన్స్ అన్ని కూడా ఇప్పటి వరకు కంప్లీట్ చేసుకుంటున్నారో ఆ నెంబర్ ద్వారా దీనికి పంపిస్తే మీకు ఇక్కడ లాగిన్ ఐడి పంపిస్తారనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఏ విధంగా పంపించాలి ఈ నెంబర్కి ఏపీ పాలిసెట్ స్పేస్ 01 వచ్చి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తే మీకు ఇక్కడ డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ కానీ గుర్తు లేకపోతే, ఓకేనా, ఒకవేళ ఇంకా లాగిన్ గుర్తు లేకపోతే, ఒకవేళ మీకు పాస్వర్డ్ కానీ ఫర్గట్ అయినట్టయితే పాస్వర్డ్ అనేది కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడే పైన చూసుకోవచ్చు, ఇక్కడ పాస్వర్డ్ అనేది కూడా మీరు జనరేట్ అంటే ఇక్కడ పాస్వర్డ్ కానీ గుర్తు లేకపోతే ఇక్కడ చూసుకోవచ్చు, ఫర్గటన్ యువర్ పాస్వర్డ్, ఎంటర్ ఐసీఆర్ ఫామ్ నెంబర్, ర్యాంక్, హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఇన్ కేస్ యూ ఆర్ ఎంటర్ అట్ ద టైమ్ ఆఫ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, నౌ క్లిక్ ఆన్ గెట్ న్యూ పాస్వర్డ్. ఒకవేళ మీరు పాస్వర్డ్ కానీ మర్చిపోయినట్టయితే ఇక్కడే ఫర్గట్ పాస్వర్డ్ అనేది ఉంటుంది, అది క్లిక్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ అగైన్ బ్యాక్ వెళ్ళి అగైన్ రీజనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది లాగిన్ ఐడి, హాల్ టికెట్, పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఇంకా వెబ్ ఆప్షన్స్లోకి ఎంటర్ అవుతారనమాట. సో వెబ్ ఆప్షన్స్లో ఇలా మీకు ఇంటర్ఫేస్ అవుతుంది. ఇలాగా మీకు టోటల్గా మీరు 1 టైం ఓటీపీ వస్తుంది. 1 టైం ఓటీపీ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు ఆప్షన్ ఎంట్రీ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్కి సంబంధించి డీటెయిల్ వీడియో ఆల్రెడీ దీని నెక్స్ట్ స్టెప్ ప్రాసెస్ వీడియో చేశాను. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియో చెక్ చేయాలనుకుంటే ఆ కింద డిస్క్రిప్షన్లో వీడియోని ట్యాప్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఏం చేయాలనేది వెబ్ ఆప్షన్స్ డీటెయిల్గా అయితే ఉంటుంది. ఇది పాస్వర్డ్ చేసుకునే ప్రాసెస్ అనమాట. ఓకేనా. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.